హైదరాబాద్కి వచ్చి ఏం సాధించినామంటే శీలం బాగుంటు వాళ్ళ అమ్మాయిలు డిస్కషన్ మైత్రి ఉన్నది ఇక్కడ 2 years బ్యాక్ విన్నా. దాని నుంచి నాకు 10 రోజులు నిద్ర రాలేదు. ఎందుకు ఆ అమ్మాయి అంత ఈజీగా టైం పాస్ గా చెప్పింది. శీలం అంటే అంత విలువ లేదా అని వాళ్ళు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎన్నో చెప్తాడండి, నేను పడిపోతే ఎట్లా? నీకు అవసరం ఉన్న చోటే బయటికి పో, లేకపోతే అవసరం లేదు బుక్స్ చేసుకొని చదువుకో, లేదంటే దేవుని ధ్యానం చేసుకో. స్నేహితులు హాస్టల్లో ఉన్నప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా. అంటే వాళ్ళలో పడకుండా ఉండాలి అంటే అమ్మాయిలైనా సరే తల్లిదండ్రులైనా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లిదండ్రుల నుంచి రావాలండి ఫస్ట్. బయట ఇప్పుడు ఒక ఊర్లో తల్లిదండ్రులు ఉంటారు, ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ స్నేహితులు హాస్టల్లో ఉన్నప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా. తర్వాత బయట తిరగద్దు. తిరిగినా అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలు వేరు, ఓన్లీ అమ్మాయిలు తిరిగే అమ్మాయిలు వేరు. వాళ్ళ పెట్టి నీకు అవసరం ఉన్న చోటే బయటికి పో, లేకపోతే అవసరం లేదు బుక్స్ చేసుకొని చదువుకో, లేదంటే దేవుని ధ్యానం చేసుకో. ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు ఒక ఆడపిల్లలో మార్పు వస్తుంది శరీరంలో అంటే అది గమనించాల్సింది తండ్రి కాదు. తండ్రి అనుమానం ఉండి అంటే ఆ పాప ఏముంటుంది సార్, తండ్రిగా ఉండి నువ్వు అనుమానం పడ్డావా అనింది అనుకో, అది ఎక్కడికి వెళ్తుంది? ఆ అమ్మాయికి కూడా బాధే కదా, నా తల్లిదండ్రులే అనుమానించారు. ఇది ఒకటి బాధ తల్లిదండ్రులు. అది కాదు, వాళ్ళు చెప్పాల్సిన టైంలో చెప్పి చేయాల్సిన టైంలో చేస్తే అది నిలుపుకుంటారా నిలుపుకోలేరా అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు నేను ఒక బ్రదర్ గానో ఒక తండ్రి గానో చెప్తున్నా, వయసు కంట్రోల్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎన్నో చెప్తాడండి, నేను పడిపోతే ఎట్లా? అబ్బాయి ఎన్నో చెప్తాడు, పడిపోతే ఎట్లా? నష్టపోయేది ఎవరు? అమ్మాయి. నేను ఒక బ్యాచ్ విన్నానండి, హైదరాబాద్కి వచ్చి ఏం సాధించినామంటే శీలం బాగుంటు వాళ్ళ అమ్మాయిలు డిస్కషన్ మైత్రి ఉన్నది ఇక్కడ 2 years బ్యాక్ విన్నా. దాని నుంచి నాకు 10 రోజులు నిద్ర రాలేదు. ఎందుకు ఆ అమ్మాయి అంత ఈజీగా టైం పాస్గా చెప్పింది. శీలం అంటే అంత విలువ లేదా అని. అట్లనే ఇప్పుడు ఏం చేయలేమండి మనం. అంటే ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉండే పద్ధతి బాగాలేదంటారా, లేదంటే తల్లిదండ్రుల పెంపకం బాగాలేదంటారా? పెంపకం బాగుంది, మనం నేర్పించి ఇప్పుడు పలకబట్టుకుని అక్షర జ్ఞానం నేర్పిస్తాం. అది ఎంత ఇంట్రెస్ట్ చేస్తామో, ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఒక సంప్రదాయం ఉంటుందండి. ఆ సంప్రదాయంలో మీరు నేర్పించండి. బయట ఇప్పుడు ఊరు కానీ ఊరు పోయేటప్పుడు మీరు చెప్పాల్సిన పాయింట్లు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అవి చెప్పండి. ఇప్పుడు ఆ అబ్బాయిలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, వీడికి వచ్చి మందు అలవాటు చేసుకుంటారు, తల్లిదండ్రులు చేసుకోమని చెప్పింటారా? అది సర్కిల్, వాళ్ళ సర్కిల్ని బట్టి అవుతుంది. ఈ పొద్దు సిగరెటు, రేపు మందు, ఇప్పుడు డ్రగ్స్, మొత్తం డ్రగ్స్ ఏదెత్తుకున్నా అయిపోయాయి. 6 చేస్తున్నారు, తెల్లవారు బయటకు వస్తున్నారు, అమ్ముతున్నారు. ఏమో బార్ల కాడేమో ఏం తగ్గటం. ఏమిటి ఇది అంటే మనిషిలో మార్పు అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. అంటే దీనికి అందరికీ ప్రభుత్వాలు బయటికి రావాలా. ప్రభుత్వం అనేది చట్టం తెచ్చి వాళ్ళలో మార్పు చేసి అనవసరమైన కోట్లు ఖర్చు పెడతాయి. ఎందుకండి మన మున్సిపాలిటీలో క్లీన్ చేస్తారు, ఎక్కడ కరెక్ట్గా క్లీన్ ఉన్నాయి? నెల జీతాలు తీసుకుంటారు, ఎవరన్నా వచ్చే రోజు క్లీన్ కాబట్టి మిగతా రోజులు ఉండవు. శని ఆదివారాలు చూడెట్టుంటాయో. కాబట్టి అన్నిటికీ ప్రభుత్వం కావిలి ఉంటుంది. ఎక్కడ చట్టం కరెక్ట్గా ఉండాలి అక్కడ చట్టం కరెక్ట్గా ఉంటే. ఇప్పుడు ఏమైంది అంటే సాదాసీదా అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా, బురద వెళ్ళుకోవడం ఎక్కువ అయిపోయింది. ఆ పార్టీ ఇట్లా ఈ పార్టీ ఇవే ఎక్కువ అయిపోయింది పబ్లిక్లో. సో మీరు అడిగే పాయింట్ ఎవరు అడగలే, లవ్ జిహాద్ అని. అట్లా అవేర్నెస్ 10 మంది 10 రకాలుగా చేస్తే అది వేరు. ఏది పార్టీ టు పార్టీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయిందండి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఉన్నబ్బాయి మాట్లాడిస్తుందిలే, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి బురద తెలుకోవడం ఏం లేదు. వాళ్ళ టైం నిన్న వచ్చి ప్రభుత్వాన్ని అంటే నార్మల్ గా ప్రజలు కానీ ఎవరైనా సరే లవ్ జిహాద్ కేసులు ఎక్కువైతున్నప్పుడు మొన్నటికి మొన్న ఏంటి కొన్ని రిజర్వేషన్స్ మన ఎస్సీ వాళ్ళు అదే వేరే దాంట్లోకి చేంజ్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమది అన్నట్టుగానే ఒక ముస్లిం అబ్బాయి ముస్లిం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఒక హిందూ అమ్మాయి హిందూ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి రూల్స్ తీసుకొస్తే సగానికి సగం మన భారతదేశం అనేది మెరుగుపడుతుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది. మన హిందుత్వాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కానీ అలా కాకుండా వేరే వాటి మీద వేరే ప్రోగ్రామ్స్ లాంటివి క్రియేట్ చేసి చేయడం కూడా తప్పుగా. ఓకే, మీరు చెప్పిందంటే మీరు ఒక 20 ఏళ్ళు వెనక్కి మాట చెప్పారు. ఇప్పుడు అరచేతిలో ప్రపంచం ఉందండి. ఇప్పుడు ఏ కులమో ఆ కులమే పెళ్లి చేసుకుంటే ఇవి ఉండవు. బయటకు వచ్చి ఆకర్షణ ఎక్కువ అయిపోయింది. ఒక డ్రెస్ కావచ్చు, ఒక మనం చేసే పనులు ఏదో ఒక వస్తువు మీద ఆకర్షణ అయిపోయింది అబ్బాయిలకు అమ్మాయిలకు. దీంట్లో పడిపోతుంది. దీంట్లో ఆకర్షణ పడినప్పుడు కులాలు మతాలు పడి. మీరు చెప్పేది అంటే మన ఇంట్లో మనము మన ఊర్లో మనం ఉన్నప్పుడు అవి ఇది కాలం మారిపోయింది. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే పిల్లలు తప్పుదోవ
తప్పుదో పడుతున్నారు. ఈ జనరేషన్ పేరెంట్స్ కూడా మనము ఒక మాట అనాల్సింది లేదు, ఎందుకంటే ఇది లాస్ట్ జనరేషన్ కాబట్టి మన పేరెంట్ అడ్జస్ట్ అయిపోతున్నారు, పిల్లలకు అడ్జస్ట్ అవుతున్నారు. మాట అన్నా కానీ బయటికి వెళ్ళిపోవటం, చచ్చిపోవటం లాంటి బెదిరించడం లాంటివి కూడా చేస్తా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి ఫైనల్ గా ఏం చెప్తారు? అండ్ మోర్ ఓవర్ ఈ లవ్ జిహాద్ లాంటి ట్రాప్ లో పడకుండా ఉండాలంటే అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే అలాంటి జాగ్రత్తలు పాటించాలి. పేరెంట్స్ ఫస్ట్ చెప్పాలండి, వాళ్ళు వింటారా లేదా తర్వాత చెప్పాలా. ఇంకా ఎక్కువ అయినప్పుడు ప్రభుత్వాలు చట్టాలు అమలు చేయాలి. ఒక ఇద్దరికి పడింది అనుకో, మూడో వ్యక్తి కొంచెం ఇట్లా, అంతే కదా. తల్లిదండ్రులు ఇప్పుడు ఉందండి, నువ్వే మా బిడ్డ అనుకుందాం, నువ్వు ఒక అబ్బాయితో తిరుగుతానంటే తిరగడం వేరు, తప్పు చేయడం వేరు. అమ్మా నువ్వు ఇట్లా పోతున్నావు, 10 మంది ఏమనుకుంటారో అని చెప్పే విధంగా. అప్పుడు నువ్వు నీకు బోరు కొట్టించనుకో, తండ్రిగా నువ్వే ఇట్లా అనుమానం పడితే సమాజంలో ఎంతమంది నాకు ఆ అనుమానం అంటారు కదా. కాబట్టి పేరెంట్స్ కూడా అంత యాక్టివిటీ డైరెక్ట్ ధైర్యం చేయలేకపోతారు. ఏంటంటే వీళ్ళకి చేతన ఏంది, ఆత్మహత్య. ఆడపిల్లలు మగపిల్లలు పక్కన తక్కన అది అరే చేసుకుంటే వాళ్ళే పోతారు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుకొని చేసేసి అడ్జస్ట్ అయిపోతున్నారు. కులాలు మతాలు కాదు, వాళ్ళు పోయినప్పుడు మనం ఏం చేయలేము. కాకపోతే ఫస్ట్ ఏం చేయాలంటే 10th క్లాస్ వరకు, హై స్కూల్ వరకు మన కంట్రోలే. తర్వాత కాలేజ్ ఏంటంటే మన పిల్లలుగా అంతే చదువుకుంటున్నారు పిల్లలు అనేది ఉంటుంది. అన్నిటికీ వీళ్ళందరి మధ్య నలిపేది ఎవరంటే తల్లి. తండ్రి ఏమంటాడు, ఏం చేస్తున్నావు నువ్వు, పాపలో ఇంత మార్పు వస్తుంది, శరీరంలో చుక్కదున్నపోతే అయినట్టయింది, ఏం చేస్తున్నావు అంటాడు. నష్టపోయేది తల్లి, అది గుర్తుపెట్టు. ఈ పిల్లలు తల్లి గురించి ఆలోచన చేయాలి, తండ్రి గురించి ఆలోచన చేయాలి. ఆ రోజు లేవు. ఆ అమ్మాయి చెప్పింది 20,000 ఇనికిపోయింది, 30 ఏళ్ళు ముందుకు వచ్చాం. అరచేతిలో 20,000 ఏంటండి బాబు, 100 సంవత్సరాలకి వస్తారండి. అంత ధర్మం అంత న్యాయంగా ఆలోచన చేసే వాళ్ళు ఎవరు?